క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము వాక్య భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము 13వ వచనం నుంచి చివరి వచనం వరకు ధ్యానించుకుందాము. 9వ అధ్యాయము 13 నుంచి 34 వచనాల్ని మనము ధ్యానించినప్పుడు ఈ స్వస్థత గురించి ఈ పరిశోధన మనము పరిశీలించవచ్చు, తెలుసుకుందాం. అసలు ఈ పరిస్థితి గురించి, ఈ స్వస్థత గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో, యేసుక్రీస్తు వారిని ఎంతవరకు వారు అర్థం చేసుకున్నారో, యేసుక్రీస్తు వారిని ఏ విధంగా వారు రిసీవ్ చేసుకున్నారని చెప్పి మనము ఈ స్వస్థత ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఈ 13, 14, 15 వచనాల్లో ఈ గుడ్డివాని పొరుగువారు అతనిని కొంతమంది పరిసయ్యుల దగ్గరికి తీసుకొని వెళ్ళారు. ఈ పరిసయ్యులు సబ్బాత్ దినాన స్వస్థత పొందిన గుడ్డివాని స్వస్థతను పరిశోధించడానికి నియమించబడ్డారు. వీరి యూదా మహాసభ సభ్యులై ఉండొచ్చు. క్రీస్తుని గూర్చి పరిసయ్యులలో విభజన ఏర్పడింది. యోహాను సువార్త 7:43లో మనం చూస్తే వీళ్ళకి విభజన ఏర్పడిపోయింది. పరిసయ్యుల విభజన వచ్చింది, ఒక డివిజన్ వచ్చింది వాళ్ళ దగ్గర. కొంతమంది అతడు విశ్రాంతి దినమును ఆచరించలేదు కనుక ఇతడు దేవుడి నుంచి వచ్చినవాడు కాదన్నారు. మరికొందరేమో దేవుడి నుంచి వచ్చిన మనుషుడు మాత్రమే ఇటువంటి సూచన క్రియ చేయగలడన్నారు. అయితే యేసు పక్షమున మాట్లాడిన వారు కొద్ది మంది ఉండొచ్చు, ఎందుకంటే వారిని గూర్చిన ప్రస్తావన మరలా రాలేదు. యేసు విశ్రాంతి దినమున సంబంధించిన విషయమును పాటించలేదని మోపిన నేరము తప్పుడు నేరం. ఆయన యూదా నాయకుల పారంపర్యం ప్రకారము నడుచుకోలేదు. అయితే దేవుని ఆజ్ఞ ప్రకారము ఆయన నడుచుకున్నాడు. మనము మార్కు సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు మనము చదివితే అక్కడి నుంచి ఈ విషయాలు మనం గ్రహించవచ్చు. పరిశీలనలో అంతరంగిక విభేదాలు ఉన్నాయి. వారికి అంతరంగంగా కొన్ని విభేదాలు ఉన్నాయి. దానివలన గుడ్డివాడే, ఆ స్వస్థ పొందిన గుడ్డివాడు ఏమనుకుంటున్నాడు అని అతనికి అడగడానికి వీరు ఇంకా ముందుకు వెళ్తున్నారు. అంటే స్వస్థత పొందినవాడు అతడే కాబట్టి అతనికేదో యేసుక్రీస్తు మీద ఒక అభిప్రాయం ఉండవచ్చు. దాన్ని వీరు తెలుసుకోవాలని ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే జరిగిన విషయం అక్కడ ఆయన ఒక ప్రవక్త అని ఆ గుడ్డివాడు స్వస్థ పొందినవాడు అన్నాడు. ఇప్పుడు ఎటువంటి సందేహం లేదు, యేసు ఒక మామూలు మనిషి కంటే ఎక్కువ. ఫస్ట్ ఏ మనుషుడు అన్నాడు వచనం 11లో. ఇప్పుడు ప్రవక్త, ఆయన ఒక ప్రవక్త అంటున్నాడు. ఇప్పుడు అతడు ఊహించిన కలిగిన అత్యున్నతమైన హోదా ప్రవక్త అయిన గుడ్డివాని అభిప్రాయము పరిసయ్యులు అంగీకరించడానికి ఇష్టపడలేదు. యేసు ఒక పాపి మరియు ధర్మశాస్త్రమును మీరిపోయినటువంటి పాపి అని చెప్పి యేసుక్రీస్తు వారిని వారు ఒక అభియోగం మోపుతూ ఉన్నారు. ఈ గుడ్డివాడు అబద్ధం ఆడుతున్నాడు, అస్సలు అతడు ఎప్పుడూ గుడ్డివాడుగా ఉండలేదని యూదా నాయకులు పరిసయ్యులు నిర్ణయించేశారు, ఒక నిర్ణయానికి వచ్చారు. ఇది రుజువు చేయడానికి వారు ఏం చేశారంటే ఆ గుడ్డివాడి తల్లిదండ్రుల్ని పిలిపించారు. ఆ తల్లిదండ్రులు వచ్చారు. వారి కుమారుడు గుడ్డివాడిగా పుట్టలేదని సాక్ష్యం ఇస్తారని ఈ పరిసయ్యులు చాలా ఆశించారు. ఏదేమైనప్పటికీ అతని తల్లిదండ్రులు వాస్తవంగా వారి కుమారుడు గుడ్డివాడిగానే పుట్టాడని వారు చెప్పారు. అయితే అతడు ఏ విధంగా స్వస్థ పొందాడన్నది చెప్పడానికి ఇష్టపడలేదు. అది జరిగినప్పుడు వారు అక్కడ లేరు. పరిసయ్యులు వారి కుమారుని
ముఖాముఖిగా అడిగి తెలుసుకోవచ్చని వారు ఆ పరిసయ్యులకి గుడ్డివాని తల్లిదండ్రులు ఒక సలహా ఇచ్చారు. వచనంలో చూస్తే యేసును గూర్చి మంచి మాట్లాడటకు అతని తల్లిదండ్రులు భయపడ్డారు. యేసు మెస్సయ్య అని చెప్పిన వారందరికీ యూదుల సమాజ మందిరం నుండి వెలివేస్తున్నారని వారికి తెలిసిపోయింది. యూదులు వారికున్న హక్కులను పోగొట్టుకుంటారు. వారి కుమారుని యేసు స్వస్థపరిచాడని ఒప్పుకుంటే వారికి సమాజం నుండి వెలివేస్తారని తల్లిదండ్రులు భయపడ్డారు. ఈ రోజులు కూడా జరుగుతున్నాయి కదా మనకి. అది క్రీస్తు వారు ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతున్నాయని మనం గ్రహించాలి. ఈ రోజుల్లో కూడా జరుగుతున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. న్యూస్లో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ చాలా విధాలుగా ప్రతిరోజు వార్త వింటూ ఉంటున్నాము. ఇది ఇప్పుడు జరిగింది కాదు, అప్పటి నుంచే జరుగుతున్నాయని మనం గ్రహించాలి. ఇక్కడ ఒక విషయము చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏంటంటే అది పరిసయ్యులు యేసును అతని శిష్యులను ఇంతగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు ఇష్టపడట్లేదు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు అంటే ఆయన మెస్సయ్య అని విశ్వసించడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు వీళ్ళు? ఇందుకు 2 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అవి ఎటో చూద్దాం. మొదటి కారణము, పరిసయ్యులు మరి ఇతర యూదా నాయకుల బోధకు యేసు బోధకు తేడా ఉన్నది. ఇది మనం గ్రహించాలి. వారు ధర్మశాస్త్రంను బాహ్యంగా పాటించేవారు, అయితే హృదయం లోపటి నుండి ధర్మశాస్త్రం పాటించాలని యేసు వారు చెప్తూ ఉన్నారు. అర్థమైంది కదా ఇది? వారు బాహ్యంగా ధర్మశాస్త్రం పాటిస్తున్నారు కానీ హృదయంలో వారు పాటించట్లేదు. అందుకని ప్రభువారు క్లియర్గా వారికి ఒక విషయాన్ని వెల్లడిపరిచారు. ఏంటంటే అది హృదయం లోపటి నుండి ధర్మశాస్త్రం పాటించాలి. యూదా నాయకులు వేషధారులని యేసు చూపించాడు. అది దీని గురించి ఈ విషయాన్ని వారు గ్రహించి యేసుక్రీస్తు వారి మీద కోపపడ్డారు. ఇక రెండో కారణం, యూదులు ఎదురు చూసిన విధంగా మెస్సయ్య రావాల్సిన రీతిలో యేసు రాలేదు. కాబట్టి యూదా నాయకులు యేసును వ్యతిరేకించారు. యేసు విధేయుడిగా వచ్చాడు. ఆయనను వెంబడించేవారు ఈ లోకంలో హింసలను సహించాలని బోధించాడు. మెస్సయ్య విజయ గర్వముతో రాజుగా వస్తాడని యూదా నాయకులు తలంచారు. యేసు లాంటి వారు ఎవరైనా వారి మెస్సయ్యగా ఉండటం వారికి ఇష్టం లేదు. ఇది వారు కారణము. గుడ్డివాని తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత ఆ స్వస్థ పొందుకున్న మనిషిని, ఆ గుడ్డివాడిని రెండవ మారు పిలిపించారు. వారు ఈ సంగతి అంతటితో వదిలిపెట్టలేదు. దేవుని మహిమపరచుము అని అతనితో వారు చెప్పారు. దీనికి వారు ఈ సంగతిని అంతటితో వదిలిపెట్టలేదు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా జాగ్రత్తగా. దేవుని మహిమపరచుము అని ఆ గుడ్డివానికి, స్వస్థ పొందిన వారికి పరిశీలి చెప్పారు. దీనికి 2 అర్థాలు ఉన్నాయి. మొదటిగా, సత్యము చెప్పుట వలన దేవుని మహిమపరచుము. సత్యము చెప్పుట వలన దేవునికి మహిమపరచుము. గుర్తుపెట్టుకోండి, ఇది గ్రహించండి. యెహోషువ 7వ అధ్యాయము 19వ వచనంలో ఈ విషయాన్ని మనం గ్రహించవచ్చు. అంటే సత్యం చెప్పుట వలన దేవునికి మహిమపరచాలి. రెండోదిగా ఏమంటున్నారంటే వీళ్ళు స్వస్థత గూర్చి దేవుని మహిమపరచాలంట. అంటే ఏదైతే ఆ గుడ్డివాడు స్వస్థ పొందుకున్నాడో దాని నిమిత్తము దేవునికి మహిమపరచాలి. దేవునికి కానీ క్రీస్తుకు కాదని ఈ 2 అర్థముల సాధ్యము. అంటే ఈ 2 అర్థాల సాధ్యం ఏంటంటే, స్వస్థపరిచిన దానికి యేసుని గౌరవం దొరకకూడనట్లు పరిసయ్యులు గుడ్డివానిని ప్రభావితం చేశారని మనం గ్రహించాలి.
వారు ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుదుము అన్నారు. ఎవరు? ప్రభువైన అని యేసుక్రీస్తు వారు పాపి అని, ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుదుము అని గుడ్డివాడితో అంటున్నారు. స్వస్థ పొందిన గుడ్డివాడితోటి వీళ్ళు మాట్లాడుతున్నారు, పరిసయ్యులు మాట్లాడుతున్నారు. పరిసయ్యులు ఏమి తలంచారో గుడ్డివాడు లెక్క చేయటం లేదు, అవి ఏం పట్టించుకోవట్లే. క్రీస్తు పాపియో కాడో అతను లెక్క చేయలేదు, కానీ అది అతని సమస్య కాదు. యేసుక్రీస్తు వారు ఎటువంటి వాడు అనేది ఆయన సమస్య కాదు, గుడ్డివాని సమస్య కాదు. అది పరిసయ్యులంతా కలిసి కూడా అతని మనస్సును మార్చలేదన్న ఆ విషయాన్ని ఆ గుడ్డివాడు గ్రహించాడు, స్వస్థ పొందినవాడు. ఈ పరిసయ్యులందరూ కూడా ఎంతమంది వచ్చినా మనసును వీళ్ళు మార్చలేరు. ఎంత నిశ్చయిత కలిగి ఉన్నాడో, ఎంత స్థిరంగా ఉన్నాడో మనం దీన్ని బట్టి గ్రహించవచ్చు. మనం గుడ్డివాడై ఉండి ఇప్పుడు చూచుచున్నవాడు, ఈయన ఒకప్పుడు గుడ్డివాడు, ఇప్పుడు వారి ముందే కనబడుతున్నాడు. స్వస్థ పొందుకొని యేసువారు స్వస్థ అనుగ్రహించిన బట్టి వారి ముందు ఒక సాక్ష్యంగా కనబడుతూ ఉన్నాడు. చూపు పొంది చూస్తూ ఉన్నాడు పరిచయాలు ఎటువంటి వారని. వారి వేస్తాలను చూస్తున్నాడు, వారి మాట తీర్చి వింటూ ఉన్నాడు. అన్ని గ్రహింపులోకి వస్తూ ఉన్నాయి. నిజమైన క్రైస్తవుడైన ప్రతి ఒక్కరూ సాక్ష్యం ఇది. ఏంటంటే అది, ఒకప్పుడు ఆత్మీయ గుడ్డివాడిగా నుంటిని, అయితే ఇప్పుడు నేను చూచుచున్నాను. ఒకప్పుడు పాపములో మరణించి ఉన్నాను, అయితే ఇప్పుడు క్రీస్తునందు నేను జీవించుచున్నాను. ఒకప్పుడు బానిసగా ఇంటిని, అయితే ఇప్పుడు నేను స్వతంత్రుడను. క్రైస్తవునికి అనుమానము లేదు. ఈ సంగతులన్నీ తనకు తానే అనుభవించాడు. పరిసయ్యులు ఆ మనుష్యుని తిరిగి అదే ప్రశ్నించారు. అతడు ఇంతకుముందు చెప్పిన సంగతులను పొరపాటున వేరే విధంగా చెబుతాడేమోనని వారు ఎదురు చూస్తున్నారు. అప్పుడు వారు వానిపై అబద్ధమాడిన నేరము మాపవచ్చని చెప్పి పరిసయ్యుల యొక్క ఉద్దేశం. పరిసయ్యులు పదే పదే అవే ప్రశ్నలు మనుషునికి అడిగినప్పుడు అతడు సహనం కోల్పోయాడు. అతడు వారితో, మీరెందుకు అడిగినదే తిరిగి అడుగుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా? చూసారా ఎంతగా అంటున్నాడు ఈయన, క్వశ్చనింగ్ వేస్తున్నారు వారికి అని వారిని అడిగినప్పుడు. అంటే వారికి ఆ ఉద్దేశం లేదు, వారు అలా చేయరని ఈ యొక్క స్వస్థపడినటువంటి గుడ్డివాడిని మీరును అనగా అతడు ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యుడిగా పరిగణించుకున్నాడు. తనకు తాను వెల్లడిపరుచుకున్నాడు, నేను క్రీస్తు వారి యొక్క శిష్యుడిని, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడిని అని చెప్పి తనకు తనగా కనపరుచుకున్నాడు. అప్పుడు పరిసయ్యులు గుడ్డివాడిని ఎగతాళి చేశారు. గొప్పవాడైన మోషేకు శిష్యులమని దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రం చెప్పున నడుచుకుంటున్నామని వారు బదులిచ్చారు. గుడ్డివాడితో మాట్లాడుతున్నారు. స్వస్థ పొందిన ఆయనతోటి వీరు మాట్లాడుతున్న మాటలు ఇవి. దేవుడే స్వయంగా ఎన్నోసార్లు మోషేతో మాట్లాడాడు. అయితే యేసు అనబడు వీడెవడు, వీడెక్కడి నుండి వచ్చినో మేము ఎరుగుదుము. ఇలాగ మాట్లాడుట వలన ఏ విధంగా మాట్లాడుతున్నారో ఈ మాటలు, ఈ యేసు ఎవరో తెలియదన్నట్లు చూపగలమని పరిచయాలు తలంచారు. అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఉంది, యేసుని గురించి మాకేం తెలియదు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఏ ఊరిలో పుట్టాడో, ఆయన స్థితిగతులు ఏంటి, వారి యొక్క అన్నదమ్ములు ఎటువంటి వారు, వారి తల్లిదండ్రులు ఎక్కడ నివసించారు, వారి తల్లి ఎవరు, వారి తండ్రి ఎవరు, ప్రతి ఒక్క విషయం వారికి తెలుసు. అందుకు కాబట్టి ఈ విధంగా యేసుక్రీస్తు వారి గురించి వారికున్న అవగాహన వారు చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. ఈయన మెస్సయ్య కాలేడు, ఈయన ఎట్లా మెస్సయ్య అవుతాడని వారిలో వారు, ఆయన మెస్సయ్య ఎట్టి పరిస్థితుల్లో కాలేడు. అయితే వాస్తవానికి ఆయన గురించి చెప్పిన దానికి వ్యతిరేకంగా వీరు వెలుగెత్తి చూపెడుతున్నారు. మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినో తెలుసుకోవడలేమని మనం విశ్వసిస్తున్నాము అని వారిలో వారు
మాటలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. బయటపడిపోతున్నారు. వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మెస్సయ్యను ఎరగకుండానే యేసు వాస్తవంగా మెస్సయ్య అని రుజువు చేస్తున్నారు. ఇది ఎందుకంటే ఎంతగా వాళ్ళు దిగజారిపోతున్నారంటే యేసుక్రీస్తు వారి విషయంలో చాలా వారికున్న అవగాహన, వారికున్న ధర్మశాస్త్రాన్ని వారు పాటిస్తున్నారేమో కానీ యేసుక్రీస్తు వారిని అయితే వారు చూడలేకపోతున్నారు. గుడ్డివాడు పరిశీల ఆత్మీయ గుడ్డితనం చూసి ఆశ్చర్యపోయారు. ఈ గుడ్డివాడు స్వస్థ పొందుకున్నాడు కదా, ఈయన ఆత్మీయ స్థితి ఎదిగింది. యేసుక్రీస్తు వారిని చూస్తున్నాడు. ఆయన చేసినటువంటి మహా అద్భుతము తనలో జరిగింది. తను ఆత్మీయంగా బలపడుతున్నాడు. ఈ విషయాలు ఆయనలో ఉన్నప్పుడు ఈ పరిసయ్యులు గుడ్డివారే కదా, వీరి ఆత్మీయ గుడ్డితనము ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. యేసు ఎక్కడి నుంచి వచ్చాడో వారు తెలుసుకొని ఉండవలసినది. ఏ మనుషుడైనా ఈ విధంగా స్వస్థపరిస్తే అతడు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడే. ఇది మనం గ్రహించాలి. ఒక మనుష్యుడు ఒక మనుషునికి స్వస్థత కలుగజేసినప్పుడు ఆ స్వస్థత పొందుకున్న వాడికి గ్రహింపులోకి వచ్చింది. ఒక మనుష్యుడు అనుకున్నాడు యేసుక్రీస్తు వారిని, ఆయన స్వస్థపరిచాడు నన్ను, కాబట్టి ఈ మనుష్యుడు దేవుడి నుంచి వచ్చిన వాడే అని గ్రహింపులోకి వచ్చింది ఆయనకి. పరిశీలికి అది రాలేదు. ఎంత విచారకరం. పరిసయ్యులు ఆ విషయాలు వాళ్ళు తెలుసుకోలేకపోయారు. దేవుడు పాపుల మనవి ఆలకింపడని గుడ్డివాడు ఒప్పుకున్నాడు. దేవుడు ఏం చేస్తాడంట? పాపుల మనవి ఆలకింపడని గుడ్డివాడు ఒప్పుకున్నాడు. అనగా ఎవరైతే ఎడతెగక పాపము చేయుచు పశ్చాత్తాపపడరో వారి మనవి ఆలకింపడు. ఎవడైనను దైవభక్తుడై ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల వాని ప్రార్థన ఆలకించును. ఈ విధంగా గుడ్డివాడు చెప్పడంతో సత్యమును చెప్పాడు. ఎంత క్లియర్గా ఒక గుడ్డివాడు అంతవరకు బిచ్చమెత్తుకున్న గుడ్డివాడు ఆత్మస్థితిని పొందుకున్న తర్వాత ఒక థియలాజికల్గా ఆయన మాట తీరు మారింది, ఆయన గ్రహింపు మారింది. ఆయన తిరిగి యేసుక్రీస్తు వారు ఏ విధంగా తనకు స్వస్థపరిచారో కనపరుస్తూ పరిసయ్యుల ధర్మశాస్త్రం ధ్యానించిన వారు, పాటించిన వారు, వారి దుక్కు చూస్తూ వారి విషయంలో ఈయన హృదయంలో వచ్చిన ఆలోచన చాలా ఉత్తమమైనది. ఇది మనం గ్రహించాలి. ఈ హేతు చేతనే యేసు దేవభక్తి గలవాడై ఉన్నాడు కానీ పాపిగా కాదు. యేసు గుడ్డివాని స్వస్థపరచుటకు దేవుడు యేసు ప్రార్థన విన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడు, పాపరహితుడు, ఆయన దేవుని కుమారుడు, ఎటువంటి పాపం ఆయన లేదు. కాబట్టి దేవుడు యేసు ప్రార్థనను విన్నాడు. యేసు ప్రార్థన దేవుడు స్పష్టంగా విన్నాడు. పాత నిబంధన అంతటిలో ఏమైనా మనం గ్రహించినప్పుడు చరిత్రలో ఏదైనా ఉంటే పుట్టి గుడ్డివాని కళ్ళు తెరచు దృష్టాంతము చూడలేదు. ఏ పాపి కూడా ఇటువంటి సూచన క్రియ చేయలేడు. పాపులు సూచన క్రియ విధంగా చేస్తారు. దేవుని నుంచి వచ్చిన వారే, దేవుని కుమారుడే ఇటువంటి మహా అద్భుతాన్ని, స్వస్థతను కలుగజేయగలుగుతారు. దేవుళ్ళు లేని వారు ఇటువంటి అద్భుతాలు కానీ ఇటువంటి స్వస్థతలు కానీ చేయలేరని చెప్పి మనం గ్రహించాలి. కాబట్టి యేసు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడై ఉండాల్సిందే. అలా కాని పక్షంలో ఏమీ చేయలేడు. చదువురాని గుడ్డి భిక్షగాడు వారికి బోధించడము పరిశీలకు కోపము పుట్టించింది. నీవు కేవలము పాపివై పుట్టిన వాడవు, నువ్వు పాపివై పుట్టవు అని వారు అతనిని అవమానపరిచారు. అంటే నీవు పాపములోనే పుట్టావు, అసలు
నీ గ్రుడ్డితనము నీ పాపము వలనే కలిగింది అని పరిసయ్యులు గుడ్డివాడితో మాట్లాడుతున్నారు. వాడికి గ్రుడ్డివాడిగా లేకుండటం వారికేమీ అనిపించలేదు. వారు ఆయన పూర్వస్థితి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన స్వస్థత పొందుకున్న తర్వాత వారు ముందు ఒక సజీవ సాక్ష్యంగా నాకు దేవుడు స్వస్థపరిచాడు, యేసుక్రీస్తు వారు నాకు స్వస్థపరిచారని చెప్పి ముందు నిల్చున్నప్పుడు అది వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పుడు వారు అతనిని సమాజ మందిరం నుండి వెలివేశారన్నమాట. కొన్ని విషయాలు 9వ అధ్యాయము 35 నుంచి 40 వచనాలు మనం చూస్తే ఆత్మీయ గుడ్డితనము ఏంటి అసలు ఇది? ఈ విషయాన్ని ఒకసారి మనము ధ్యానించుకుందాం. 35 వచనం నుంచి చివరి వచనం వరకు యేసు పరిసయ్యులు గుడ్డివాణిని సమాజ మందిరం నుండి వెలివేశారని విని వాణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడు. గుడ్డివాడు తన కన్నులతో యేసుని చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాడు ఇప్పుడు. అయితే బహుశా యేసు స్వరమును గుర్తుపట్టి ఉండవచ్చు. ఆయనందు విశ్వాసం ఉంచుటకు సిద్ధంగా ఉన్న ఆయన ఎవరో అతనికి ఖచ్చితంగా తెలియదు. ఎవరి యందు విశ్వాసం ఉంచాలో తెలియదు. యేసు అతనితో నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగినప్పుడు ఆయన ఎవడు అని అడిగాడు. ఎందుకు గుడ్డివాడు కదా, ఆయనకి యేసుక్రీస్తు రూపం తెలియదు. ఆయన స్వరం మాత్రం గుర్తుపట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన ఎదురుగా ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన రూపాన్ని చూశాడు. ఆయనకేమీ లేదు, ఎందుకంటే ఆయనకి గుర్తుపట్టలేడు, ఆయన గుడ్డివాడు కాబట్టి. ఎప్పుడైతే ఆయన ఈ మాట అన్నాడో, ఈ మాట ద్వారా, ఆ స్వరం ద్వారా ఈయన నాకు స్వస్థపరిచాడని చెప్పి గుర్తించాడు, గ్రహింపులోకి వచ్చాడు. నేనే ఆయనను అన్నాడు యేసు. ఎవరు స్వస్థపరిచేవాడు? నేనే దేవుని కుమారుడు అని చెప్తున్నాడు ఇక్కడ. ఆయన తెలుసుకోవడానికి వెదికేవారు తరచుగా యేసుని తాము ఊహించిన దానికంటే అత్యంత సమీపంలో కనుగొంటారు. ఇది సత్యం. యేసు ఎవరో ఆ గుడ్డివాడు ఇప్పుడు సంపూర్ణంగా తెలుసుకున్నాడు. మొదట ఆయన ఒక మనుషుడని ఆయన అనుకున్నాడు, వచనం 11లో. తర్వాత అతను ఒక ప్రవక్తని అనుకున్నాడు, వచనం 17లో. ఇప్పుడు అతనిని ఆయన ప్రవక్త కంటే గొప్పవాడని మరియు దేవుని కుమారుడు మెస్సయ్య అయిన క్రీస్తుని తెలుసుకున్నాడు. ఆ మనుషుని విశ్వాసము సంపూర్ణమైనది. ప్రభువా, నేను విశ్వసించుచున్నాను అన్నాడు. యోహాను సువార్త 20:28లో ఇదే మనం మాట్లాడవచ్చు. అప్పుడు యేసు తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినన్నాడు. ఆయన ఈ లోకమునకు రావడము తీర్పు తీర్చడానికన్నది ముఖ్యమైన కారణం కాదు. ఈ లోకమునకు రావడము తీర్పు తీర్చడానికి అన్నది ముఖ్యమైన కారణం కాదు. యోహాను సువార్త 3:17 మనము చదువుతూ గ్రహించగలుగుతాము. ఆయన మనుష్యులను రక్షించడానికే ఈ లోకమునకు వచ్చినట్టు అదే సమయంలో తీర్పు కూడా ఆయనతో తెచ్చాడు. యేసు రక్షణ మరియు తీర్పు రెండింటినీ తెచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువారు రక్షింపబడతారు. ఆయన యందు విశ్వాసం ఉంచని వారు తీర్పు తీర్చబడి శిక్ష పొందుతారు. యోహాను సువార్త 3:18 మనము గ్రహించగలుగుతాం ఈ విషయాన్ని. యేసు వచ్చినప్పుడు ఆయన తన పాపములను వెలుగులోకి తెస్తాడు. ఏం చేస్తాడు? యేసు వచ్చినప్పుడు ఆయన మన పాపములను వెలుగులోకి తెస్తాడు. గ్రహించండి ప్రియులారా, యేసు వచ్చినప్పుడు ఆయన మన పాపములను వెలుగులోకి తెస్తాడు. అనగా ఆయన వెలుగులో మన మనసులోని తలంపులను మరియు మన ఉద్దేశ్యములు బయలుపరచబడతాయి, బయటకు వస్తాయి. ఆయన వెలుగులో అందరము శిక్షా విధి నొందుతాము. ఆయన వెలుగులో, ప్రభువైన యేసుక్రీస్తు వారి వెలుగులో అందరూ శిక్షా విధి పొందుతారు. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము శిక్షా విధి నుండి తొలగింపబడతాము. రోమా 8:1 ప్రకారంగా. చూడని వారు
చూడాలని యేసు వచ్చాడు. ఇక్కడ యేసు ముఖ్యంగా ఆత్మీయంగా గుడ్డివారిగా ఉన్నవారిని గూర్చి మాట్లాడుతున్నాడు. పుట్టుకలో గుడ్డివాడిగా పుట్టిన వాని కదవలే మనుషులందరూ పుట్టినప్పటి నుండి ఆత్మీయ గుడ్డివాడిగా పుడుతూ ఉన్నారు, ఉంటూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. అంటే ఆత్మీయ గుడ్డివారిగా ఉన్నారు. మనుషులందరూ పుట్టినప్పటి నుంచి ఆత్మీయ గుడ్డివారిగా ఉన్నారు. మనుషులందరూ ఆత్మీయ చూపు పొందు అవకాశం దొరకాలని యేసు ఈ లోకానికి వచ్చాడు. గ్రహించండి సహోదరులారా, సహోదరులారా, మనుషులందరికీ ఆత్మీయంగా చూపు అనుగ్రహించుటకు పొందే అవకాశం దొరకాలని యేసు ఈ లోకానికి వచ్చాడు. అదే సమయంలో చూచువారు గ్రుడ్డివారు అవ్వాలని కూడా ఆయన వచ్చాడు. మార్కు సువార్త 4వ అధ్యాయము 10-12. పరిసయ్యుల వలె ఆత్మీయ చూపు ఉన్నదని చెప్పుకుని వారికి ఆత్మీయంగా వారు గ్రుడ్డివారని చూపడానికి ఆయన వచ్చాడని దీని భావార్థము. పరిసయ్యులు వారి మాటల వలన వారి క్రియల వలన వారి గుడ్డివారని చూపించుకున్నారు. ఎవరు యేసుని పొందుతారో వారు ఆత్మీయ దృష్టి పొందుతారు. ఎవరు యేసుని పొందుతారో వారు ఆత్మీయ స్థితిని, ఆత్మీయ దృష్టిని పొందుతారు. ఎవరైతే యేసుని అంగీకరించారో వారు ఆత్మీయముగా చూపు లేని వారిగా ఉంటారు. ఎవరైతే యేసుని అంగీకరించారో వారు ఆత్మీయంగా చూపు లేని వారిగా ఉంటారు. ఆయన మాటలు వినిచిన పరిసయ్యులు మేము గ్రుడ్డివారమా అని అడిగారు. వారు చూపు లేని వారమని వారు అనుకోరు. ఎందుకు అనుకుంటారు? వారు అనుకోరు. కానీ వారు ప్రజలను నడిపించేవారు మరియు నాయకులను తమకు తామే కనపరుచుకున్నారు, ఎంచుకున్నారు. ఎటువంటి స్థితి ఇది చూసారా? ఆయనకి ఏమంటున్నారంటే, ఆయన అన్నాడు, ఆయన మాటలు వినిచిన పరిసయ్యులు మేము గుడ్డివారమా అని అడిగినప్పుడు వారు చూపు లేని వారమని వారు అనుకోరు. కానీ వారు ప్రజలను నడిపించేస్తున్నారు, ప్రజలను బోధించేస్తున్నారు. అన్ని విషయాల్లో కూడా మొదటి స్థానం కోరుకుంటున్నారు. వేషధారులాగా ముందుకు వెళ్తున్నారు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని గ్రహింపులేని స్థితిలోకి వచ్చారు. ఆత్మీయ గుడ్డితనంగా ఉన్నారు. ఆత్మీయంగా బలం పొందుకోలేదు. దేవుని గ్రహించలేకపోతున్నారు. దేవుని కుమారుని గ్రహించలేకపోతున్నారు. వారిలో ఆత్మీయ స్థితి లోపించింది. ఇక్కడ మీరు పూర్తిగా గుడ్డివారని నేను చెప్పడం లేదంటున్నాడు యేసుక్రీస్తు వారు. మీరు పూర్తి గుడ్డివారు కాదు. మీరు ఒకవేళ పూర్తిగా గుడ్డివారు అయినప్పటికంటే, ఒకవేళ మీరు పూర్తిగా గుడ్డివారై ఉంటే మీ పాపాలకు క్షమాపణ ఉండేది. కంప్లీట్గా గుడ్డివారమైతే ఆయన అటువంటి గుడ్డివారికి క్షమాపణ దొరుకుతుంది అని యేసు వారితో చెప్పినప్పుడు, గ్రుడ్డివారైతే మీకు పాపము కాకపోవును. మీరు గ్రుడ్డివారైతే, నిజంగానే మీరు గుడ్డివారైతే మీకు పాపం ఉండదు, పాపం కాకపోను. వాస్తవానికి మీరు కొంచెం ఆత్మీయ దృష్టి ఉంది. నా యందు విశ్వాసం ఉంచటం తగినంత ఆత్మీయ జ్ఞానం ఉంది. చూసారా ఏమంటున్నారు ఇక్కడ? వాస్తవానికి వారు కొద్దిగా కొంచెం ఆత్మీయ దృష్టి ఉంది. నా యందు విశ్వాసం ఉంచుటకు తగినంత ఆత్మీయ జ్ఞానము ఉంది. అయితే మీరు విశ్వసించడానికి నిరాకరిస్తున్నారు గనుక మీ పాపము నిలిచియున్నది. పరిసయ్యులు చాలా తక్కువ ఆత్మీయ జ్ఞానం ఉన్నది. అయితే వారికి ఎక్కువ ఉన్నదని వారికి వారే బడాయిగా బయటికి చెప్పుకుంటున్నారు. లోపటైతే వారి ఆత్మీయ స్థితి వారికి తెలుసు. వారు దేవుణ్ణి గ్రహింపులోకి లేరు. వారు గర్వంగా ఉండేవారు. ఎందుకంటే మేము ఆత్మీయంగా బలమని వారు అనుకుంటున్నారు. కానీ వారి ఆత్మీయ స్థితి అంత బలంగా లేదు. దేవుని చూడలేని స్థితిలో వారి ఆత్మీయ స్థితి ఉంది.
దేవుని కుమారుని గ్రహించలేని స్థితిలో వారి ఆత్మీయ స్థితి ఉంది. మేము నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. మీరు ఏం చేసుకుంటారో, ఏ విధంగా బోధిస్తున్నారో ఆ బోధ వారికి అర్థమైన స్థితిలో వారికి లేదు. వారి బాధ వారికి అర్థమైన స్థితిలో లేదు. నేర్చుకోవాల్సింది ఏమీ లేదని ఎవరు చెప్పుకుంటారో వారు ఏమీ నేర్చుకోలేరని ఈ విషయం బట్టి మనం తెలుసుకోవచ్చు. అంటే మెస్సయ్య వస్తారని పరిసయ్యులకు తెలుసు. అయితే యేసు వచ్చి వారి ముందు నిలుచున్నప్పుడు వారు ఆయనను గుర్తుపట్టలేదు. అందుకే అంటున్నాడు, వారి కొద్దిగా జ్ఞానం ఉంది, యేసు ఎందుకంటే మెస్సయ్య వస్తాడని చెప్పి దృష్టి ఉంది. అయితే ఆ దృష్టి వారికి మెస్సయ్య గురించి దృష్టి ఉంది. మెస్సయ్య వచ్చినప్పుడు ఆయనకి గ్రహింపులోకి ఆ దృష్టి మలుచుకోలేదు. వారి ఆత్మీయ స్థితి దేవుణ్ణి ఎరుగుటకు సహకరించలేదు. వారు ఆయన తెలుసుకోలేకపోయారు. ఇది మనం గ్రహించాలి. యేసుని గుర్తించుటకు మొదట మనము చేయవలసింది ఒకటి ఉంది. మనము మన ఆత్మీయ బలహీనత మరియు ఆత్మీయ గుడ్డితనమును గుర్తించాల్సి ఉంది. సహోదరులారా, గుర్తుపెట్టుకోండి, మనము చేయవలసింది ఏమంటే మన ఆత్మీయ బలహీనత మరియు ఆత్మీయ గుడ్డితనమును మనం గుర్తించాలి. మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మన గ్రహింపులోకి రావాలి. మత్తయి 5:3 ప్రకారంగా. అప్పుడు మాత్రమే యేసుని మనకు సంపూర్ణ ఆత్మీయ దృష్టి ఇవ్వగలడు. ఎప్పుడైతే ఈ విధంగా మనం ఉన్నామో అప్పుడు మాత్రమే యేసుక్రీస్తు వారు మనకు సంపూర్ణ ఆత్మీయ దృష్టి ఇవ్వగలడు. ప్రియ సహోదరులారా, సహోదరి, ఈ విషయాలను గ్రహింపులోకి రావాలి. నువ్వు ఆత్మీయంగా బలహీనంగా ఉన్నావా? ఇంకా ఆత్మీయ బలం పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నావా? ఆత్మీయ గుడితనంగా ఇంకా దేవుని చూడలేకపోతున్నావా? మనమే నేను ఆత్మీయంగా బలపడ్డాను, నా ఆత్మ దేవుళ్ళ ఆనందిస్తుందని చెప్పి మనమే అనుకుంటున్నామా? ఒకసారి గ్రహింపులోకి వద్దాం. దేవుని యొక్క సంపూర్ణ దృష్టిలోకి మనము మారాలి. ఆయన ఎప్పుడు కూడా మన గుడ్డితనాన్ని మనసు దూరపరిచి సంపూర్ణంగా ఆత్మీయ గుడ్డితనాన్ని తీసివేసి సంపూర్ణ ఆత్మీయ దృష్టి ఇవ్వగలడు. ఆమెన్.